జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు గందరగోళం నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనికి తోడు 28వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా అదృశ్యంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన మొదలుపెట్టారు. ఆమె కిడ్నాప్ గురయ్యారని ఆరోపించారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ఇష్టపూర్వకంగానే బీఆర్ఎస్ వెంట, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంట వెళుతున్నట్లు అభ్యర్థి హఫీజ్ ఫాతిమా స్పష్టం చేశారు. తనను కిడ్నాప్ చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను బీఆర్ఎస్ వెంట ఉంటానని మీడియా ముందు ఆమె వెల్లడించారు. ఎలక్షన్ లో క్లియర్ గా మేము గెలుస్తున్నామని తెలిసి ఎలక్షన్ మీటింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పోలీసు వాళ్ళతో ఇవాళ 10:30కు ఒక కేసు నా మీద రిజిస్టర్ చేయించిండ్రు. నేను వారిని వారి భర్తను కిడ్నాప్ చేసినని చెప్పి, వారు ఎక్కడున్నారు, వారు ఇష్టపూర్వకంగా లేకపోతే ఎక్కడికి పోయినరు, వారు గెలిచిన తర్వాత వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వారు వాళ్ళ కుటుంబంతో సాయాలు ఇక్కడికి వచ్చిండ్రు. వారి కుటుంబంతో వస్తే డీసీపీ వచ్చి హఫీజ్ ఫాతిమా మీద కేసు నమోదైందని చెప్పేసి ఒక గూండాగాడు కేసు పెట్టిండు. అక్కడికి వచ్చి కూడా మమ్మల్ని బాగా బెదిరించిండు. బాగా తాగిన ఒక గుండా ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా బెదిరించిండు. డీసీపీ చాలా అసభ్యంగా ప్రవర్తించిండు. ముస్లిం కౌన్సిలర్ పై డీసీపీ అసభ్యంగా ప్రవర్తించి వారితో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ కావాలని యాగి చేసి ఓడిపోతున్నాం అని చెప్పేసి ఇవాళ చేసిండ్రు. అందుకే సమద్ గారిని వారి యొక్క భార్యని మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాను. ఖచ్చితంగా పోలీసుల మీద చర్య తీసుకోవాలి, ఈ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. उधर ना क्या बोलते बस को रुका दे के क्या बोलते आपको किडनैप कर दिया बोल के बोले, पल्ला सा किडनैप करे बोल के बोले, वो पूरा गलत है। हमारी मर्जी से बीसी फॉर्म हमको मिला, फर्स्ट टिकट हमको मिला कि सर कैसा किडनैप कर सकते हैं, और हमारे विलिंगनेस से हम सर के साथ चले। और यहाँ पर कितने बार बोले वर्बल स्टेटमेंट लो, किधर साइन करना है बोले, हम स्टेटमेंट साइन करते हैं बोले, तभी वो लोग कभी आगे नहीं बढ़े ना स्टेटमेंट लेकर आए। रिटर्न स्टेटमेंट, वर्बल स्टेटमेंट रिकॉर्ड हो गया, फिर भी वो लोग आके यहाँ पर जो है सो जहाँ पर पोलिंग चल रहा था हॉल में वहाँ पर डिस्टर्बेंस क्रिएट करे, और उसकी वजह से पोलिंग बंद रोका दिए। आज जबरदस्ती करे पुलिस हाँ जबरदस्ती करे, they are not willing to listen to us. Many times I said this is false news, this is fake news. With my willingness I am going along with my Palla sir.